దర్శనం చేసుకుంటా. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను మదురైలో ఉండా. మన తెలుగు రాష్ట్రాలు ఇంకా మదురైకి ఎలా రావాలా, మదురైలో చూడాల్సిండే ప్లేసెస్ ఏమి, మదురైలో ఎలా మీనాక్షి అమ్మ టెంపుల్ ని దర్శించుకోవాలా అనేది మీకు కంప్లీట్ గా ముందుగా తెలుగు రాష్ట్రాల నుంచి బెంగళూరు ఇంకా మదురై ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో చూద్దాము. బెంగళూరు 418 కిలోమీటర్స్ 8 అవర్స్ జర్నీ. ఏపీ ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇంకా 819 కిలోమీటర్స్ 14 అవర్స్ జర్నీ. తెలంగాణ ఇంకా 1092 కిలోమీటర్ 20 అవర్స్ జర్నీ అనేది వస్తుంది. మదురైలో రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ అనేది చాలా అవైలబుల్ గా ఉంటుంది. మెయిన్ బిగ్గెస్ట్ బస్ స్టాండ్ వచ్చి ఎంజీఆర్ బస్ స్టాండ్, ఇంకోటి వచ్చేసి పెరియార్ బస్ స్టాండ్ అనేది వస్తుంది. రైల్వే స్టేషన్ వచ్చేసి మదురై జంక్షన్ రైల్వే స్టేషన్ అనేది వస్తుంది. ఇక్కడ ఇంకా మదురైలో యా ప్లేసెస్ కన్నా పోవచ్చు. మీరు ఎంజీఆర్ బస్ స్టాండ్ కి వస్తే అక్కడ నీకు వచ్చి పెరియార్ బస్ స్టాండ్ కి బస్ సిక్తుంది. పెరియార్ బస్ స్టాండ్ ఇంకా మదురై మీనాక్షి అమ్మ టెంపుల్ వచ్చేసి మీకు నియర్ బై 1 కిలోమీటర్స్ లో వస్తుంది. మదురై జంక్షన్ ఇంకా మదురై మీనాక్షి తల్లి టెంపుల్ వచ్చేసి 3 కిలోమీటర్స్ అనేది వస్తుంది. ఇప్పుడు ముందుగా వచ్చి మనం తిరుపురగుండం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి పోతున్నాము. అక్కడ మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఈ వీడియో కంప్లీట్ గా చూడండి, స్కిప్ చేయకుండా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే మనం మదురై తిరుపురగుండం బస్ స్టాండ్ దగ్గర దిగినాము. ఇదే తిరుపురగుండం దీని లోపల ఇంకనే పోవాలా. ఇక్కడ ఇంకా ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది టెంపుల్. ఈ ఆలయం స్థలపురాణం గురించి మాట్లాడుకొని పదాం. తారకాసుర సంహారం కోసం దేవతల కోరిక మేరకు పరమశివుడి అంశతో మార్గశిర శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడు. ఈ మార్గశిర షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి లేదా స్కంద షష్ఠి అని పిలుస్తారు. పూర్వం తారకాసుడు అనే రాక్షసుడు శివుడు అనుగ్రహం కోసం తీవ్రంగా తపస్సు చేసి బాలుడితో తప్ప ఇతరు ఎవరితోనూ చావు లేని వరం పొందాడు. దీంతో తను అజయుడని అమరునని మదగర్వం పడ్డాడు. ముల్లోకలని గజగజ ఆడించగా దేవతలు విష్ణు వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటారు. వరం ఇచ్చిన ఆ పరమశివుడు పుత్రుడుతోనే ఆ తారకాసుడు మరణం సంభవిస్తుంది అని శ్రీహరి తెలిపి ఆది దేవత వద్దకు వెళ్లి సమస్యని విన్నపించమని సలహా ఇస్తాడు. అంతటా దేవతలందరూ పరమశివుడిని వేడుకోవటంతో సమస్త తీవ్రతను గ్రహించి తన అంశతో సుబ్రహ్మణ్య స్వామి జన్మకు కారకులు అయ్యారు. మీకు ఇంకా కథ వచ్చేసి కొండెక్కేటప్పుడు చెప్తాను, ఇది నండ. ఓం అయ్యప్ప దేవాయ నమః. తిరుపురగుండం దగ్గర ఉండ. తిరుపురగుండం అంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. మనకి ఇప్పుడు మదురైలో ఉండ. ఈ మదురై ఇంకా తిరుపురగుండం వచ్చేసి మీకు 7 కిలోమీటర్లు. తల్లి మీనాక్షి తల్లి టెంపుల్ ఇంకా మదురై ఇది తిరుపురగుండం వచ్చేసి మీకు 7 కిలోమీటర్లు వస్తుంది. బస్ టికెట్ వచ్చి 9 రూపాయలు. 5వ నంబర్ బస్సు పోతుంది, 46వ నంబర్ బస్సు పోతుంది. మీకు వచ్చి 35వ నంబర్ బస్సు పోతుంది. ఆటినిక వచ్చి 15 ఇంకా 20-30 నిమిషాలలో మీరు వచ్చి ఈ టెంపుల్ కానీ చేరాల్సి. టెంపుల్ ఇంకా ఈటినిక కొండ కూడా ఎక్కాల్సి. ఈటినిక కొండ అనేది ఎట్లా ఎక్కాలా, లోపల అనేది ఎట్లా పోవాలా. ఇప్పుడు నీకు వచ్చి కంప్లీట్గా వచ్చి ఏడైనా అంగిళ్ళు అనేది బయట ఉంటాయి, కానీ ఈడొచ్చేసి ఏమంటే గుడిలోనే అంగిళ్ళు ఉంటాయి, గుడిలోనే పెండ్లు అవుతూ ఉంటాయి, గుడిలోనే A to Z అనేది ఉంటుంది. ఈడొచ్చేసి మన సుబ్రహ్మణ్య స్వామి అనేది కొలువై ఉంటాడని చెప్తా ఉంటారు. ఇంకొకటి ఏమంటే దీంట్లో స్పెషల్ సుబ్రహ్మణ్య స్వామి ప్లస్ పెళ్ళైనాక ఈడు వచ్చి కులువైనాడు అనేసి కూడా చెప్తా ఉంటారు స్థానికులు. ఇప్పుడైతే మనం కథలోకి వెళ్దాము. పురాణ గాథల ప్రకారం పరమశివుడులోని దివ్య తేజస్సు వాయుదేవుడిలో ప్రవేశించబడి తిరిగి వాయుదేవుడు అగ్నిలోని ప్రవేశింపచేశాడు. అగ్ని కూడా శివ తేజస్సుని తలలేక గంగా నదిలో విడిచిపెట్టగా రుద్రతేజ ప్రవారంలో వెళ్లి వనంలో చిక్కుకొని 6 ముఖాలు 12 చేతులతో బాలుడు జన్మించాడు. అతడే సుబ్రహ్మణ్య స్వామి లేదా కుమారస్వామి.
కుమారస్వామిని తమ దేవతలందరూ సేనాధిపతిగా చేశారు. కుమారస్వామి తారకాసురుడితో 6 రోజులు భీకర యుద్ధం చేసి వధించాడు. ఈ క్రమంలో తిరుచెందూరులో స్వామి తారకాసురుడిని సంహరించినాక మొత్తం దేవతలందరినీ రాక్షసుల బారిని ఇంకా విముక్తులు చేసి ఆ దేవతలందరితో కలిసి తిరుపుర కుందంకొస్తారు. అదే సమయంలో దేవతలకి అధిపతి అయిన ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవయానిని పెళ్లి చేసుకోమని సుబ్రహ్మణ్య స్వామిని అర్థిస్తారు. అక్కడే ఉన్న బ్రహ్మకి శ్రీ మహావిష్ణువుకి ఇంద్రుడు తన కోరికలను తెలియచేశాడు. బ్రహ్మ నారాయణుడు కూడా చాలా సంతోషించి అక్కడే దేవయాని పెళ్లి చేసుకోమని సుబ్రహ్మణ్యకి తెలుపుతారు. దానికి సుబ్రహ్మణ్య స్వామి అంగీకరిస్తాడు. అటుపై తండ్రి సుబ్రహ్మణ్య స్వామికి తల్లి దేవయానికి పెళ్లి తిరుపర గుండంలో జరుగుతుంది. టెంపుల్ చూసుకొని తిరుపర గుండ హిల్స్ అనేది ఎక్కుతా ఉండా చూడండి. ఇదంతా ఫుల్ ఈవినింగ్ పైన ఫుల్ హిల్స్ ఆ కొండపైనకి మెయిన్గా ఆ కొండపైనకి అనేది పోయి ఆటింగ్గా వస్తా ఎట్లుందో చూడండి. ఇప్పుడు కొంచెం దూరం అనేది ఎక్కితే కిందనికే స్టార్ట్ అయితే చాలా బాగుంది. నా లైఫ్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్. శివ పార్వతులు, లక్ష్మీ నారాయణ, సరస్వతి, బ్రహ్మ సకల దేవతల సమక్షంలో ఆ కుమారస్వామి మాంగళ్యం అనేది అయింది. ఈ తిరుపురగుండం ఆలయంలోని ప్రత్యేక్షత ఏమంటే ఈ ఆలయంలో మాత్రమే స్వామి కూర్చొని దర్శనమిస్తారు. మిగతా అన్ని చోట్ల స్వామి నిలబడిన మూర్తినే మనం చూస్తాం. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉంది. అది ఏమంటే స్వామి వారికి అభిషేకం ఇక్కడ చెయ్యరు. శక్తి శూలానికి మాత్రమే ఇక్కడ అభిషేకం చేస్తారు. ఎక్కితే ఫుల్ టాప్కి వచ్చా ఉండా ఇంకా పోతా ఉండా. ఎలా ఉంది ఆడ బోర్డులు కూడా ఉంటాయి. సార్ వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు సార్ కూడా ఇడే ఉంటారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు మనం అట్లా పోయి అట్లనికే ఎక్కి ఇట్లా పైకి పోయేది. ప్లేస్ చూడండా ఎంత విశాలంగా ఉందో. చల్లని గాలి, వాతావరణం. నా ఫ్రెండ్స్ అంతా మనంతా ఎట్టుకోపోయింటే సెంట్రల్కి అనుకుంటే కానీ లేదు, అంతా ఈడే ఉండాలి గ్యాంగ్. చూడండి నేను పేర్లు అయితే చెప్పను. చూడండి వాడే మెయిన్ ఇంపార్టెంట్. ఇందుకు రావాల్సిన ముఖ్య కారణం ఒకటి ఈ కొండెక్కలనే. ఈడొచ్చేసి కంప్లీట్గా వచ్చి ఒక ముని అనేది జీవ సమాధి అయినారు. ఆ ముని వచ్చేసి మచ్చముని. 12 మునిల్లో ఒక ముని అయిన పవర్ఫుల్ అయిన ముని వచ్చేసి ఇక్కడ ఈ కొండపైన ఎక్కి ఇక్కడే ఉండి ఇక్కడే బతికి ఇక్కడే జీవ సమాధి అయినాడు. ఈ నీళ్ళ లోపల ఉన్నాడు. ఈ కోనేరులో వచ్చేసి ఒక షాప్ అనేది ఉంటుంది. ఆ షాప్ అనేది వైట్ షాప్. ఆ వైట్ షాప్లో వచ్చేసి ఆ ముని ఆత్మ అనేది ఉంది అనేసి ఇక్కడ స్థానికులు ప్రతి ఒక్కరు నమ్ముతారు. మనం ఏడ మునిగిన చిక్కులేని మోక్షం వచ్చి ఆ ఒక్క షాప్ను చూసిన తక్షణం మనకి చిక్కుతుంది ముని మోక్షము. చూడండి ఎంత బాగుంది ఈ కోనేరు. ఇక్కడ ఫుల్ టెంపుల్, ఈ కొండపైన ఫుల్ టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు కోతలకి టెంకాయ ఇస్తాయి, ఎంత బాగా పెరుక్కుంటాయి చూడు, భలే పెరుక్కుంటాయి. భయం వచ్చేసినాకే. ఒక రేంజ్లో ఉంది. ఫైనల్గా కిందకి అయితే వచ్చేసినాము. ఇంకా కొంచెం దూరం అయితే ఉంది. ఇదే కింద తిరుమల నాయకన్, వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ మదురై. టోటల్ ఇది ఫుల్ పెద్ద మహాల్. మదురైలో ఉన్న బెస్ట్ టూరిస్ట్ స్పాట్ లో ఇదొకటి. ఇది వచ్చి మదురై ప్యాలెస్ లేదా తిరుమల నాయకన్ ప్యాలెస్ అనేది అంటారు. ఈ ప్యాలెస్ మధుర మీనాక్షి తల్లి ఈస్ట్ గోపురం ఇంకా 1 కిలోమీటర్ అనేది ఉంటుంది. ఈ ప్లేస్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM to 1 PM, అలాగే 1:30 PM ఇంకా 5 PM వరకు ఉంటుంది. సన్సెట్ అయినాక వచ్చేసి లైట్ షో కూడా ఉంటుంది. ఇంగ్లీష్ వర్షన్ వచ్చేసి 6 PM to 7 PM అనేది ఉంటుంది. తమిళ వర్షన్ వచ్చి 7 PM to 8 PM అనేది ఉంటుంది. ఈ ప్యాలెస్ నిర్మించింది తిరుమల నాయకన్ రాజు గారు 1623 ఇంకా 1659 వరకు. మదురైని రూల్ చేసిన గ్యాంగ్స్టార్ లేదు ఊరికే అన్నాను, వాళ్ళు వచ్చేసి రాజుగారు. వెల్కమ్ టు గాంధీ మ్యూజియం. ఇది గాంధీ మ్యూజియం అంటే ఇక్కడ వచ్చేసి మన హిస్టరీలో వాడిన వస్తువులు కానీ
ఇక్కడ వచ్చి పాత్రలు, డైనోసార్లు, ఇక్కడ పాములు, బల్లిలు, కప్పలు, మండ్రగబ్బులు ప్లస్ A to Z వచ్చేసి పాత్రలు కానీ వస్తువులు కానీ ఇక్కడ ఎలా పుట్టింది, ఎలా పెరిగింది, దాని చరిత్ర అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తుంటారు కదా, ఇవంతా అప్పట్లో వచ్చి కొండల్లో అన్ని భోజనం చేసుకొని తినేవాళ్ళం. ఇదే మొదట మీనాక్షి అమ్మ టెంపుల్ వ్యూ. ఇది చూడండి ఎంత బాగుందో. టోటల్ వచ్చేసి 4 గోపురాలు. ఇక్కడ చూడండి పాములు, డిఫరెంట్ పాములు ఎలా ఉంటుంది. నేను ఇంక ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే బాగుండు, మీరే అన్ని చూసి తెలుసుకోండి. థ్యాంక్ యూ. ஓகே 18 பருப்பு పెరుమాళ్ టెంపుల్. ఈ పెరుమాళ్ టెంపుల్ అంటే ఇది ఎవరిది కాదు, మీనాక్షి అమ్మ తల్లి వాళ్ళ అన్నదే. ఇది వచ్చేసి మెయిన్గా ఏమంటే మీనాక్షి తల్లి వచ్చి నార్మల్గా మీకు ఈజీగా చెప్పారు, మీనాక్షి తల్లి లవ్ చేసినప్పుడు వచ్చేసి వాళ్ళందరికీ అనేది ఇష్టం కాదు. అందుకే ఆయన వచ్చి కోనేరులో మునిగి ఈడు వచ్చి కుక్కునేసినాడు. ఆయన పాలయం ఆడ గుడి కట్టి ఆయనకి ఇటు పూజిస్తూ ఉన్నారు. కట్ చేసి ఇంకా చాలా టేక్ చేయకూడదు. ఈ ఆరుమిగల్ అమెరికన్ టెంపుల్. ఇది వచ్చి కొండపైన అనేది ఉంటుంది. చాలా బాగుంది టెంపుల్ వచ్చేసి. హనుమాన్ కోయిల్ పైన కొండపైన ఉంటుంది. ఇది సేమ్ మన తిరుపతి తరం. రథం అనేది తీడుస్తాండ చూడండి. దేవుడు మొక్కన తిరుపతి దేవుడు కొండ ఎట్లాగో సేమ్ பாட்டி கீழே கக்கறத பாருங்க. ప్రసాదము పులియోగర ప్రసాదం తినే జనాలు అయిపోయినా